రాఖీ పండుగ వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పరకాల సీటు విషయంలో సవాల్ విసిన మంత్రి కొండా సురేఖ తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి సీతక్క కూడా సీఎంకు రాఖీ కట్టారు. అయితే కొంతకాలంగా కొండా సురేఖ కుటుంబానికి కాంగ్రెస్లోని కొందరు ఎమ్మెల్యేలకు మధ్య కొనసాగుతున్న వివాదం, సురేఖ చేసిన రాజకీయ వ్యాఖ్యలు, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆమె రాఖీ కట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాఖీ కట్టిన అనంతరం మాట్లాడిన కొండా సురేఖ మాత్రం రాజకీయాల అంశాల జోలికి వెళ్లలేదు. సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను. మహిళల అండ ఎప్పుడూ సీఎంకు ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా రాఖీ కట్టాను. ఆడపడుచులందరికీ సీఎం ఆశీస్సులు ఉండాలి. రాజకీయ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు అంటూ స్పష్టం చేశారు. ఇక దీంతో ఇటీవల విభేదాల మధ్య జరిగిన ఈ రాఖీ వేడుక తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా ఎంతటి విభేదాలు ఉన్నా రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారనే చర్చ జరుగుతుంది. రక్షాబంధన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న, అదేవిధంగా విదేశాలలో ఉన్నటువంటి మా తెలంగాణ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్ళందరికీ కూడా రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సోదరుడు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటూ ఈరోజు వారి రక్షణ కోసం కట్టే రాఖీ బంధం మరి గత దాదాపుగా 10-12 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రాఖీ ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు మిస్ కాకుండా కడుతూ వస్తున్నాం. సో చాలా సంతోషం. వారి యొక్క సపోర్టు మరి అన్ని రకాలుగా అండగా ఉండి ఈ స్థానంలో తీసుకురావడంలో నాకు అనేక రకాలుగా, ఒక ఆదివాసీ బిడ్డగా, మారుమూల అటవీ ప్రాంత బిడ్డగా, లెఫ్ట్ మూమెంట్ నుంచి వచ్చిన బిడ్డగా అన్ని రకాలుగా అండగా ఉంటూ మరి ఈ స్థాయికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి, సపోర్టు చాలా ఉంది. ప్రతి సంవత్సరం ఫస్ట్ మా ములుగు నియోజకవర్గంలో జరుపుకుంటాం. ఎందుకంటే ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు అందరూ కూడా నన్ను
మరి గెలిపించడంలో ప్రథమ పాత్ర. కాబట్టి ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులతో మరి మా ములుగు నియోజకవర్గం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి మొక్కుకొని నిన్న స్టార్ట్ చేసినాం. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా జరుపుకుంటాం. నాకు తోబుట్టు ఒక్కడే ఉండేది, ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సోదరులను అటు పోలీస్ కావచ్చు, అటెండర్ కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, అక్క అని అభిమానంగా వచ్చే ప్రతి ఒక్కరిని మరి తోబుట్టువులుగానే ఆదరించి రాఖీ కడతా ఉంటాం. కాబట్టి వారందరి దీవెళ్ళు ఆశీస్సులతో ఈరోజు మరి ప్రజాసేవకు ఈ జీవితం అంకితం చేస్తూ మరింత ముందుకెళ్తాం సేవా కార్యక్రమంలో అని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. మీతో పాటు కొండ సురేఖ వచ్చారు, అందరూ అక్క చెల్లెలు సురేఖ గారు వచ్చిర్రు, మా మహిళా కమిషన్ చైర్పర్సన్స్ వచ్చిర్రు, మహిళలు వచ్చిర్రు, మా బ్రహ్మకుమారిస్ వచ్చిర్రు. అందరం కలిసి ఆనందంగా ఈరోజు మా సోదరునికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టడం జరిగింది. వారు అందరితో ఓపికగా నిలబడి 1-2 గంటల నుంచి ఇంకా రాఖీ కట్టించుకుంటున్నారు. చాలా సంతోషం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, చెప్పండి, రాఖీ కట్టడానికి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి నుంచి అపాయింట్మెంట్ వచ్చిందా? ఒకవేళ వస్తే ఇది రాజకీయ భేటీయా లేదా సోదరుల భేటీగా భావించవచ్చు అంటారా? అప్డేట్స్ ఏంటి? ఎస్ వెన్నెల, అంటే చాలా క్వశ్చన్స్ అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్తారా అంటే, రాఖీ సందర్భంగా సీఎం రేవంత్ కు రాఖీ కడతారా సురేఖ అన్నదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రీసెంట్ గా కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత తొలిసారి తను సీఎం తో భేటీ కానున్నారు. అంటే నిజంగానే అపాయింట్మెంట్ దొరికిందా, దొరికితే తను ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఇక సురేఖ భేటీ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతాయి అన్నది కూడా ఒక క్వశ్చన్ అనే చెప్పాలి. ఇక కొండా సురేఖ వ్యవహారం అయితే కీలక మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. ఒకవైపు మంత్రి పదవిపై ఉత్కంఠ, మరోవైపు అధిష్టానం నిర్ణయంపై అయితే ఎదురు చూస్తున్న ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అయితే అపాయింట్మెంట్ కోరడము ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి. అంటే ఎవ్రీ ఇయర్ తను, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ తను సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవడము, రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి మొత్తం తారుమారు అయిపోయింది. ఎందుకంటే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత ముఖ్యమంత్రితో సురేఖ భేటీ కానుండటం ఇది తొలిసారి కావడంతో అసలు ఈ భేటీలో ఏం జరుగుతుంది, ఇక సురేఖ తన మంత్రి పదవిపై మాట్లాడతారా, తన వాదనను సీఎం కి వినిపిస్తారా, లేక ఇది ఓన్లీ కేవలం పండగ సందర్భంగానే జరిగే ఒక ట్రెడిషనల్ మీటింగ్ అనే చూసుకోవచ్చా అన్న దానిపై అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి వెన్నెల. ఇక గత కొద్ది రోజులుగా కొండా సురేఖ వ్యవహారం అయితే తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసిందనే చెప్పాలి. అంటే మంత్రి సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లి కొండా సురేఖకి నోటీసులు ఇవ్వడము, కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ నివేదిక అధిష్టానానికి చేరడం వరకు వెళ్ళింది. ఇక ఈ డిస్కషన్స్ తర్వాత లాస్ట్ నిర్ణయం ఏఐసిసి తీసుకుంటుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న టాపిక్స్ పై వ్యాఖ్యానించబోనని కూడా చెబుతూనే ఆయన అధిష్టానం నిర్ణయానికి అయితే అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్లారిటీగా చెప్పారు. ఇక ఈ టైంలో ఇప్పుడు రాఖీ పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ భేటీ కానుండడం అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఇక లాస్ట్ టైం కూడా ఆమె రాఖీ పండుగకు కూడా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఇక ఈసారి మాత్రం పరిస్థితులన్నీ చాలా తారుమారైపోయాయి. అంటే ఒక కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీలో కంప్లీట్ గా ఒక అనిశ్చితి ఏర్పడిందనే చెప్పాలి. ఇక మరోవైపు ఆమె మంత్రి పదవిపై, ఇక మరోవైపు పార్టీలో తనపై పెరుగుతున్న అసంతృప్తి, ఇంకోవైపు అధిష్టానం వద్దకు వెళ్ళిన క్రమశిక్షణ నివేదిక, ఇలాంటి టైంలో సీఎం ఇంటికి సురేఖ వెళ్ళడం అంటే న్యాచురల్ గానే అది రాజకీయ వర్గాలని
వాళ్ళ వైపు ఆ దృష్టిని ఆకర్షిస్తుందనే చెప్పాలి. ఇక ఈ భేటీని కేవలం రాజకీయ కోణంలో చూడాలా, లేక పర్సనల్ రిలేషన్ కి సంబంధించి అంటే ఒక ట్రెడిషనల్ అకేషన్ గా చూడాలా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఇప్పుడు. అయితే రాఖీ పండుగ సందర్భంగా జరిగే భేటీ అయినప్పటికీ ప్రెసెంట్ ఉన్న రాజకీయ పరిస్థితుల టైంలో సీఎం ఇంకా మంత్రి మధ్య జరిగే ప్రతి మాటకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరీ ముఖ్యంగా సుష్మిత వ్యాఖ్యల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని సురేఖ నేరుగా కలవడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఇక ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందనేది ప్రెసెంట్ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఇక ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ గీతారెడ్డితో కూడా సురేఖ మాట్లాడినట్టుగా తన పరిస్థితిని వివరించి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని కూడా ఆమె ఇచ్చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఒకవేళ ఇలాంటి మీడియేటేషన్ ఉంది అని అంటే వివాదాన్ని రాజకీయ ఘర్షణగా కాకుండా అది పర్సనల్ గా సాల్వ్ చేసుకునే సొల్యూషన్ గా కూడా చూడొచ్చు అన్నట్టు కూడా చర్చకు ఆస్కారం అయితే తెలుస్తోంది. ఇక మరోవైపు ఇప్పటికే కొండా సురేఖ హస్బెండ్ కొండా మురళి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలవడము ఇక ఈ వ్యవహారాన్ని మరింత రాజకీయ ప్రాధాన్యత తెచ్చిందనే చెప్పాలి. సురేఖపై వివాదం కొనసాగుతున్న టైంలో మురళి వరుసగా ఇంపార్టెంట్ నేతలు ఎవరైతే ఉన్నారో కీలక నేతల్ని కలవడం ఇక వాళ్ళతో సయోధ్య జరిపించుకోవడం కూడా చర్చకు దారితీస్తుంది. అయితే ఈ భేటీలో ఏం చర్చ జరిగింది అనేది మాత్రం అఫీషియల్ గా బయటకి రాలేదు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ లో ప్రధానంగా 2 చర్చలు వినిపిస్తున్నాయి. ఒకటి కొండా సురేఖ స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తారా, లేదా రెండోది అధిష్టానం నిర్ణయం మేరకు ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారా. అయితే ఇప్పటి వరకు సురేఖ రాజీనామా ఖరారైందని అయితే అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇక అలాగే ఆమెను తప్పించి ఆమెను తప్పిస్తున్నారన్న ఫైనల్ జడ్జిమెంట్ కూడా బయటకు రాలేదు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నది మొత్తం రాజకీయ చర్చ ఇక ఊహాగానాలు అనే అనుకోవచ్చు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ వెళ్ళడం రాజకీయంగా కీలకంగా సిగ్నల్ అనే చెప్పాలి. అంటే రాఖీ కట్టే సంప్రదాయ ప్రకారం అయినప్పటికీ అదే టైంలో తనపై కొనసాగుతున్న వివాదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే తనపై వచ్చిన ఆరోపణలు అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలు మంత్రి పదవిపై వస్తున్న ప్రచారంపై సురేఖ ఎలాంటి వివరణ ఇవ్వనున్నారు అనేది అయితే ప్రెసెంట్ ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి వెన్నెల. ఇక అయితే ఈ భేటీలో ఎలాంటి చర్చ జరిగిందన్నది అధికారికంగా బయటకు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రావడం కూడా సాధ్యం కాదు. ఇక మొత్తానికి చూస్తే కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక కీలక దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఇక క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్టానానికి వెళ్ళింది. ఇక తుది నిర్ణయం ఏఐసిసి తీసుకోవాల్సింది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో సురేఖ భేటీకి సిద్ధమవుతున్నారు. కొండా మురళి కూడా సీనియర్ నేతల్ని కలుస్తున్నారు. అలాగే రాఖీ సందర్భంగా జరిగే ఈ భేటీకి రాజకీయంగా ఏదైనా కొత్త పరిణామానికి దారి తీస్తుందా అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఇక రాఖీ పండగ అలాగే ఈ రాఖీ పండుగ రాజకీయ దూరాన్ని తగ్గిస్తుందా, సీఎం రేవంత్ రెడ్డితో సురేఖ భేటీ తర్వాత వివాదానికి ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది, ఆర్ రాజీనామా ప్రచారానికి తెర పడుతుందా, లేక అధిష్టానం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందా. ఇక ముఖ్యమంత్రి ఇంటి నుంచి కొండా సురేఖ బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ గా మారిందనే చెప్పాలి. ఇక ఈ రాఖీ భేటీ తర్వాత రాజకీయంగా అంటే కాంగ్రెస్ లో ఇటు కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి వీళ్ళిద్దరికి ఎలాంటి రాజకీయంగా మలుపు తీసుకోబోతుంది అనేది అయితే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గానే చెప్పాలి వెన్నెల. రైట్ బబిత, థ్యాంక్ యూ. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అది రాజకీయ భేటీనా లేదా రాఖీ సందర్భంగా జరుగుతున్న భేటీనా అనేది కొంతమేరకు ఆసక్తి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మరి కొండా సురేఖ రాఖీ కట్టి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో అని ఉత్కంఠ రేగుతుంది.